ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా కొన్ని ప్రత్యేకమైనటువంటి టాపిక్స్లో? అలాగే ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇక జేఈఈ నీట్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఓల్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓల్డ్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 1 మార్క్ సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది. న్యూ సిలబస్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా, ఐపీఈ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇక స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. చూసినట్లయితే కంటిన్యూగా ఎంసెట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్, నోబుల్ గ్యాసెస్ హ్యావ్ లో బాయిలింగ్ పాయింట్ డ్యూ టు వీక్ వాండర్వాల్ ఫోర్సెస్. వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ వల్ల వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ లో ఉంటుందన్నమాట. అట్లాగే జేఈ మెయిన్ 2020లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, జీనాన్ డైఫ్లోరైడ్ హ్యాస్ లీనియర్ షేప్ బికాస్. అంటే చూడండి ఎందుకు అది లీనియర్ షేప్ గా ఉంటుందంటే, బికాస్ ఇట్ హ్యాస్ 3 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్. దీంట్లో ఇట్ హ్యాస్ 3 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్ ఉంటాయి అన్నమాట. అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి, అట్లాగే బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. కాబట్టి ఇది మనకు స్ట్రక్చరల్గా షేప్ లీనియర్ షేప్ ఉంటుంది అనమాట. ఇక నీట్ 2019లో వచ్చినటువంటి క్వశ్చన్, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేసేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ వచ్చేసి రేడాన్. మనకు ఇది వచ్చేసి ఇనర్ట్ గ్యాస్ అనమాట. ఓకే, అట్లాగే ఎంసెట్ 2019లో వచ్చినటువంటి ప్రశ్న మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ xenon ఇన్ xenon ట్రయాక్సైడ్? దట్ ఈస్ +6 అనమాట. +6 వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, +6. అలాగే జేఈ మెయిన్స్ 2015లో వచ్చినటువంటి క్వశ్చన్, విచ్ నోబుల్ గ్యాస్ ఫార్మ్ ద మిక్చర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్? xenon. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది xenon అనేది మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ను ఫామ్ చేస్తుంది. నోబుల్ గ్యాసెస్లో xenon వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటే కాంపౌండ్స్ని ఎక్కువ ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ కాంపౌండ్ ఆఫ్ xenon ఈజ్ స్క్వేర్ ప్లేనార్ షేప్? xenon హెక్సాఫ్లోరైడ్ XeF4 అనేది ఇక్కడ స్క్వేర్ ప్లేనార్ షేప్లో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ జేఈ మెయిన్ 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న చూసినట్లే, విచ్ నోబుల్ గ్యాస్ హ్యాస్ ద స్మాలెస్ట్ అటామిక్ రేడియస్? స్మాలెస్ట్ అటామిక్ రేడియస్ అంటే హీలియం, అంతే కదా, ఫస్ట్ ఎలిమెంట్ ఇదే హీలియం, తక్కువ సైజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నీట్ 2020లో ఇచ్చినటువంటి ప్రశ్న మనం చూస్తే క్వశ్చన్, విచ్ ఇనర్ట్ గ్యాస్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ నియాన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్? ఆర్గాన్ అనమాట. సో ఇది జస్ట్ క్వశ్చన్ అట్లా వచ్చింది, టేబుల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నియాన్ తర్వాత ఆర్గాన్. నెక్స్ట్ 2018లో వచ్చినటువంటి క్వశ్చన్, వై డు నోబుల్ గ్యాస్ లిక్విఫై అట్ లో టెంపరేచర్? డ్యూ టు వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్. వీక్ డిస్పర్షన్ ఫోర్సెస్ అనమాట. ఫోర్సెస్ వల్ల ఇది గ్యాసెస్ లిక్విఫై అంటే లిక్విడ్ గా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ 2012లో జేఈలో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, విచ్ నోబుల్ గ్యాస్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్ టు ఫార్మ్ కాంపౌండ్స్? అంటే xenon. ఇది xenon ఆక్సిజన్తో మనకు బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది, రియాక్షన్ జరుపుతుంది. అట్లాగే ఫ్లోరిన్తో కూడా రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఆక్సిజన్తో జరిపితే xenon ఆక్సైడ్స్ వస్తాయి, ఫ్లోరిన్తో జరిపితే xenon ఫ్లోరైడ్స్ వస్తాయి అనమాట. ఇక 2022లో వచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే, నోబుల్ గ్యాసెస్ ఆర్ మోనో అటామిక్ బికాస్. ఎందుకు మోనో అటామిక్ అంటే సింగిల్ ఆటమ్స్గా ఉంటాయంటే, దే హ్యావ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆన్సర్, దే హ్యావ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ 2023లో ఇచ్చినటువంటి ప్రశ్న చూడండి, విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎంఆర్ఐ అండ్ ఎన్ఎంఆర్? న్యూక్లియన్, ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ అనమాట. వీటిలో స్టడీస్లో యూజ్ చేస్తారంటే హీలియం అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట, హీలియం. ఇక జేఈ 2017లో ఇచ్చినటువంటి ప్రశ్న చూస్తే, విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్ ఇన్ అప్రిషియబుల్ అమౌంట్? అంటే రేడాన్ అనేది ఇక్కడ మనకు ఉండదు అనమాట ఎయిర్లో. ఓకే, చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇది చాలా నోబుల్ గ్యాస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అనమాట, అది ఉండను అన్నట్టు. ఇక 2018లో మనం వచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ నోబుల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్స్? అంటే నియాన్. డిశ్చార్జ్ ట్యూబ్లో నియాన్ యూజ్ చేస్తామంట. ఎలక్ట్రిక్ ఆర్క్ అట్లా మనం ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ ట్యూబ్లో యూజ్ చేసేటటువంటి ఎలిమెంట్ ఏదంటే ఇక్కడ నియాన్. ఎంసెట్ 2020లో ఇచ్చినటువంటి ప్రశ్న ఉండే, విచ్ వన్ ఈజ్ ఫాల్స్ రిగార్డింగ్ నోబుల్ గ్యాస్? ఫాల్స్ అనమాట, అబద్ధం ఏంటి ఇక్కడ? దే ఆర్ రియాక్టివ్ విత్ ఆల్కలీ మెటల్స్. రియాక్టివ్ విత్ ఆల్కలీ, ఇది తప్పు అనమాట. రియాక్టివ్ విత్ ఆల్కలీ, అసలు ఇవి ఆల్కలీ మెటల్స్ రియాక్షన్ జరపవు. ఇక జేఈ 2019లో ఇచ్చినటువంటి ప్రశ్న చూస్తే, ఇన్ xenon డైఫ్లోరైడ్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆన్ xenon ఈజ్ అంటే దట్ ఈస్ 3 అనమాట. మీరు ఒకసారి స్ట్రక్చర్స్ అన్ని ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ నీట్ 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న, హీలియం ఈజ్ యూజ్డ్ ఇన్
క్రయోజెనిక్ బికాస్ ఇట్ హ్యాస్ ది లో బాయిలింగ్ పాయింట్. ఇది తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనకు ఇది హీలియం అనేది ఇక్కడ క్రయోజెనిక్ వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2021 ఎంసెట్కి వచ్చినటువంటి ప్రశ్న నుండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నోబుల్ గ్యాస్? ఆక్సిజన్. ఇది సింపుల్ క్వశ్చన్, ఇలా కూడా ఇచ్చారు చూడండి. నోబుల్ గ్యాస్ కాదంటే ఆక్సిజన్. నెక్స్ట్ జేఈ అడ్వాన్స్ 2014లో ఇచ్చినటువంటిది జీనాన్ ట్రయాక్సైడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జీనాన్ ఆక్సైడ్ విత్ +6 ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. జీనాన్ ఆక్సైడ్ ఇది +6 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుందన్నమాట. ఇది ఒకటి దానికి సంబంధించినటువంటి ప్రశ్న. నీట్ 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ నోబుల్ గ్యాస్ హ్యాస్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్? ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఏ నోబుల్ గ్యాస్ ఉంటుందంటే ఈ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ ఇవన్నీ కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్లో ఉంటాయని మనం ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్ తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.